హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 53. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నన్ను మొత్తంగా మీకిచ్చుకున్నాను. ఇప్పుడు అలా కాకుండా ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బతికి ఉండలేను విరాజ్ సార్. మీరు నాకు కావాలి సార్. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ఏది జరిగినా నేను బతకలేను అని అతడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భవ్య. అంతే. విరాజ్ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. నిజంగా పెళ్లి అవ్వకముందే ఆమె ఏదో అతడి హక్కుగా ఆమెని అతడి సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పరిణామాలు అతడు ఆలోచించలేకపోయాడు. తాగిన మత్తులో అతడి కోరిక తీర్చుకున్నాడు కానీ, ఆ తర్వాత సంఘటనలు ఎలా ఉంటాయని ఆ టైంలో ఊహించలేకపోయాడు. కానీ అతడి ప్రేమను వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకుంటారు అన్న నమ్మకం అతడికి ఉంది. కానీ భవ్యని ఎలా నమ్మించాలో అతడికి అర్థం కావట్లేదు. "భవ్య, నువ్విలా ఎందుకు భయపడుతున్నావో నాకర్థం కావట్లేదు. నా మీద నమ్మకం లేదా నీకు?" అని ఆమె బుగ్గపై చేయి వేసి అడిగాడు విరాజ్. "మీ మీద నమ్మకం లేక కాదు సార్. పరిస్థితుల మీద నమ్మకం లేక. ఎన్నో ఇలాంటి సంఘటనలని చూస్తూ ఉంటాం మనం రోజు జీవితంలో. అలాగే టీవీలో. అయినా అలాంటి పరిస్థితి నాకు వస్తే నేను బతకలేను అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే మీరు ప్రేమించక ముందు నుండి నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను సార్. అందుకే మీరు దూరం అయితే నేను బతకలేను అని ఇంతలా గట్టిగా చెప్తున్నాను. అంతే. మీకిక ఎలా ఇష్టమైతే అలా చేయండి. కానీ మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని నా ప్రాణం అని అనుకుంటున్నాను సార్. కాకపోతే నేనొక పేదదాన్ని. నా స్థాయి నాకు తెలుసు. నేను నా స్థాయిని మరిచిపోయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే, మీరు నా ప్రేమని కాదు అంటే నేను తట్టుకోలేను ఏమో అని నేను ఇన్ని రోజులు నా ప్రేమని మీకు తెలియజేయలేదు. అంతే. కానీ మీరే నన్ను ప్రేమించాను అని చెప్పాక, నా ప్రేమని చెప్పకుండానే నా ప్రేమని మీకు చూపించాను. దాంట్లోనే మీకు అర్థమయ్యే ఉండాలి. ఇక మీ ఇష్టం సార్. ఏం చేస్తారో. మీరేం చేసినా నేను కాదు అనను. ఎందుకంటే మీరేం చేసినా నాకు పిచ్చే అని విరాజ్ కౌగిలిలో నుండి విడివడి బ్లాంకెట్ కప్పుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకి వచ్చి హాల్‌లో కూర్చుంటుంది. విరాజ్ కూడా భవ్య గురించే ఆలోచిస్తూ స్నానం చేసొచ్చి వాళ్ళిద్దరి కోసం టిఫిన్ ఇంకా కాఫీ ఆర్డర్ చేశాడు. వాళ్ళు చెప్పిన ఆర్డర్ రావడంతో "నువ్విలా మూడీగా ఉంటే నాకు నచ్చట్లేదు భవ్య. నేనేం చేసినా నీకు నచ్చుతుంది అన్నావు కదా! ముందు టిఫిన్ చెయ్యి బయటికి వెళ్ళాలి" అన్నాడు విరాజ్. ఇక అతడు చెప్పినట్టు టిఫిన్ చేసి కాఫీ తాగి అతడు రెడీ అవుతూ ఉంటే "ఎక్కడికి సార్" అని అడిగింది. "చెప్పడం ఎందుకు? చూపిస్తాను పద" అని ఆమెను తీసుకొని కార్ తీసుకొని ఒక టెంపుల్‌కి వెళ్ళాడు విరాజ్. "ఇప్పుడు గుడికెందుకు విరాజ్ సార్" అని భవ్య అడుగుతూ ఉండగానే "ఇప్పుడే వస్తాను. ఒక్క 10 మినిట్స్ నువ్వు ఇక్కడే ఉండు" అని విరాజ్ ఎక్కడికో వెళ్ళి 10 నిమిషాలు అన్నవాడు అరగంట తర్వాత వచ్చి భవ్యని ఆ గుడి దగ్గరికి తీసుకువెళ్ళి దేవుడి ముందు నిల్చోబెట్టి అతడి పాకెట్‌లో నుండి తాళి తీసి ఆమె మెడలో కట్టేశాడు. అది చూసి భవ్య కళ్ళు పెద్దవి చేయగానే కవర్‌లో ఉన్న పూలమాలలు తీసి ఒక మాల భవ్య చేతికిచ్చి ఇంకో మాల భవ్య మెడలో వేయగానే అతడి మెడలో కూడా వేయమన్నట్టు కళ్ళతోనే ఆమెకి తెలియజేశాడు విరాజ్. అసలేం జరుగుతుంది అన్న సందిగ్ధంలోనే పూలదండ తీసి విరాజ్ మెడలో వేసి కన్నీళ్లు కారుస్తూ నేను అడిగినందుకు నిజంగా మీరు ఇంత త్వరగా ఇలాంటి డిసిషన్ తీసుకుంటారు అని నేను అనుకోలేదు విరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అని అతడిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది భవ్య. ఓయ్! నువ్వెందుకు ఏడుస్తావు? నాదే తప్పు. నేను త్వరపడకుండా ఉండుంటే మనం అందరికీ తెలియజేసేలా గ్రాండ్‌గా వెడ్డింగ్ చేసుకునేవాళ్ళం. కానీ ఏం చేస్తాం? నా తొందరపాటులో ఇలా అయిపోయింది. అయినా నా ఇష్టాన్ని మా ఇంట్లో వాళ్ళు కాదు కదా! ఎవ్వరూ కాదు అనలేరు. పద ఇక హైదరాబాద్‌కి వెళ్ళి మన పెళ్లి విషయం ఇంట్లో చెప్దాం అన్నాడు విరాజ్. కానీ నాకు భయంగా ఉంది సార్. మీరు పెళ్లి చేసుకున్నారు కానీ ఏమో ఇలా ఎవరికీ తెలియకుండా ఎవరూ లేనట్టు మీరిలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సార్ అని అంటుంది భవ్య. పిచ్చి వద్దు అని నువ్వే
ఆలోచిస్తే ఎలా చెప్పు? నేనన్నీ చూసుకుంటాను అని చెప్పాక కూడా నువ్విలా భయపడడం ఏం బాగోలేదు. అంటే నేనంటే నీకు నమ్మకం లేదు కదా! అన్నాడు విరాజ్. చెప్పాను కదా సార్ ఒకసారి. మీరంటే నమ్మకం లేక కాదు. పరిస్థితుల మీద నమ్మకం లేక. అంతే. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఒంటరిగా అమ్మని పట్టుకొని బతుకుతున్నాను. అలాంటిది నాకు కూడా కొన్ని భయాలుంటాయి కదా సార్! మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా! అంది భవ్య. అర్థమయ్యే సైలెంట్‌గా ఉంటున్నాను అని అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసి భవ్య నుదుట అలాగే పాపిట్లో పెట్టి, "ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా?" అని అడిగాడు. అని తల ఆడించింది భవ్య. "ఓకే. ఇక పద" అని భవ్యని తీసుకొని మళ్ళీ హోటల్‌కి వెళ్ళి ఇద్దరి లగేజ్ ప్యాక్ చేసుకొని జస్ట్ వర్క్ కోసం వచ్చి ఇద్దరు ఏకమై పెళ్లి కూడా చేసుకొని ఇప్పుడు భార్యాభర్తల్లాగా తిరిగి మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్తున్నారు. మరుసటి రోజు హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగానే భవ్యకి చాలా భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు విరాజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు భవ్యని అతడి భార్యగా. దారిలో అంతా కూడా భవ్య భయపడుతూనే ఉంటే, "ఏం కాదు. నేను చెప్తున్నాను కదా! నువ్వు భయపడినంతగా ఏది జరగదు. జస్ట్ కూల్ అవ్వు." అంతే కానీ ఆమెకు ధైర్యం చెప్తున్నాడు కానీ, భవ్య కాస్త భయంగానే కూర్చొని ఉంది. వాళ్ళ ఇల్లు చూడగానే భవ్య నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. "ఇంత పెద్దగా ఉందేంటి సార్ మీ ఇల్లు" అని అంది. "నువ్వన్ నువ్వు ఆ సార్ అన్న పిలుపు ఆపు భవ్య. విరాజ్ అని పిలువు. నేనేదో నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టుంది నువ్వలా సార్ అని పిలుస్తుంటే" అని అన్నాడు విరాజ్. "పేరు పెట్టి పిలవడం అంటే కష్టం లేండి. కానీ నేర్చుకుంటాను" అని ఆ ఇంటిని చూస్తూ "చాలా బావుందండి మీ ఇల్లు" అని విరాజ్ చేయి పట్టుకొని కారు దిగి బెరుకుగా నడుస్తూ ఉంటుంది. అతడి వెనకాల. అప్పటికే సాయంకాలం అవుతూ ఉండగా ధీరజ్ కూడా అప్పుడే ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ ఉన్నారు. అనిల్, సుభద్ర గారు, ధీరజ్, వల్లి, ఇంద్రాణి, మన్విత, ప్రసన్న. ఆ టైంలో అందరూ హాల్‌లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. మన వల్లి పాప మాత్రం చక్కగా కప్పులో నిండుగా టీ పోసుకొని, అందులో బిస్కెట్స్ ముంచుకొని తింటూ, తినడంలో చాలా బిజీగా ఉంది. ధీరజ్ వల్లిని అలా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు. దీనికి చిన్న పిల్ల బుద్ధులు ఇంకా పోలేదు అనేసి. ప్రసన్నకి మాత్రం కాఫీ, టీ ఇవ్వకుండా పాలల్లో హార్లిక్స్ మిక్స్ చేసి ఇచ్చారు. "వదినా నాకెలాగూ కాఫీ ఇవ్వలేదు. కనీసం బిస్కెట్స్ అయినా ఇవ్వొచ్చు కదా!" అని వదిన, ఆడపడుచు ఇద్దరు బిస్కెట్స్ తింటూ ఉన్నారు. అప్పుడే విరాజ్ అమ్మా అని పిలిచిన పిలుపుకి అందరి కళ్ళు గుమ్మం వైపు టర్న్ అవ్వగానే, విరాజ్ పక్కన ఉన్న భవ్యని చూడగానే అందరి కళ్ళు చిన్నవి అయ్యాయి. ఆ అమ్మాయి ఎవరు అన్నట్టు. పైగా వల్లి కళ్ళు మాత్రం ఆమె మెడలో పచ్చగా మెరుస్తూ ఉన్న మంగళసూత్రం మీద పడి ఆమె తింటున్న బిస్కెట్ టీలోనే పడిపోయింది. అంతలా షాక్ అయిపోయి వాళ్ళనే నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది. "రా నాన్న 2 రోజులని 4 రోజులు అటే వెళ్ళిపోయావు. ఎలా జరిగింది నాన్న నీ ట్రిప్" అని బెంగుళూరులో "ఈ అమ్మాయి ఎవరు?" అని సుభద్ర గారు అడుగుతూ ఉంటే, విరాజ్ నోరు తెరవకుండానే వాళ్ళ అన్నయ్య వైపు, వాళ్ళ నాన్న, వదిన వైపు చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాలైనా విరాజ్ నోరు తెరవకుండా ఉండేసరికి, "ఏమైందిరా? ఈ అమ్మాయి ఎవరు అంటే చెప్పడం లేదు" అన్నారు సుభద్ర గారు. వల్లి లేచి, "ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం ఉందత్తయ్య" అని చెప్పింది. వల్లి చెప్పడంతో అందరి కళ్ళు సేమ్ ఆమె మంగళసూత్రంపై పడడంతో ధీరజ్ కాస్త గంభీరంగా లేచి తమ్ముడి వైపు నడిచాడు. ఇప్పటి వరకు భయం వేయలేదు. కానీ వాళ్ళ అన్నయ్యని చూస్తే కాస్త భయం వేసింది విరాజ్ బాబుకి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకు చెప్పకుండా మొదటిసారి ఒక స్టెప్ తీసుకున్నాడు అతడి ఇష్టంగా. అతడు అతడు ఏది చేసినా ముందుగా ధీరజ్‌కి చెప్పే చేస్తాడు. అలాంటిది పెళ్లి లాంటి పెద్ద డెసిషన్ ఎవరికీ చెప్పకుండా అతడి ఇష్టానికి అతడు చేసుకున్నాడు కదా! ఇప్పుడేమంటారో అని అమ్మ అని మరోసారి పిలిచాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.